గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన మెసేజ్లో కోఎంజైన్ Q10 అనే ఒక ఫుడ్ సప్లిమెంట్ గురించి వివరించబోతున్నానండి. మరి ఈ కోఎంజైన్ Q10 అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన బాడీలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాలు గుండె, లివర్, కిడ్నీ, స్కిన్, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే ఈ కోఎంజైన్ Q10 అనేది తీసుకోవాలండి. మరి అలాంటి కోఎంజైన్ Q10 గురించి ఈరోజు నేను వివరించబోతున్నానండి. చూడండి, మానవులలో అతి ముఖ్యమైన అవయవం ఏదైనా ఉంది అంటే అది గుండె అండి. చూడండి, ఈరోజు మనిషి 2 కారణాల వల్ల చనిపోతున్నాడు. ఒకటి పోషకాహార లోపం వల్ల, రెండోది అనేది గుండె సమస్యల వల్ల చనిపోతున్నాడండి. మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారము రాబోయే 2030లో 30% పీపుల్స్ గుండె సమస్యల వల్ల చనిపోతారట. మరి గత 40 సంవత్సరాల వల్ల గత 40 సంవత్సరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు 3 రెట్లు గుండె సమస్యల వల్ల చనిపోతున్నారండి. చూడండి, ఈ కోఎంజైన్ Q10 అనేది మనిషి పుట్టిన 12 సంవత్సరాల లోపు ఇది పుష్కలంగా దొరుకుతుందండి. 12 సంవత్సరాల తర్వాత ఈ కోఎంజైన్ Q10 అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుందండి. చూడండి, ఈ కోఎంజైన్ Q10 అనేది మన బాడీకి రోజు ఎంత తీసుకోవాలంటే 100 నుంచి 200 మిల్లీగ్రామ్స్ వరకు ప్రతిరోజు అందించాలండి. మరి చూడండి, మనం తీసుకునే ఆహారంలో చూసుకున్నట్లయితే 2 నుంచి 3 మిల్లీగ్రామ్స్ మాత్రమే దొరుకుతుందండి. మరి మిగిలినది ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి, ఫుడ్ సప్లిమెంట్ రూపంలో దీనిని ఫుల్ఫిల్ చేసుకోగలమండి. మరి అది మన వెస్టేజ్లో కోఎంజైన్ Q10 రూపంలో దీన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేయడం అనేది జరిగిందండి. ప్రతి క్యాప్సూల్లోనూ 100 మిల్లీగ్రామ్స్ అబోవ్ అనేది కోఎంజైన్ Q10 అనేది దొరుకుతుందండి. మరి దానివల్ల మనం అనేది హెల్తీగా ఉండొచ్చండి. చూడండి, జపాన్లో ఒక ఆవు అనేది చనిపోతే దాన్ని పోస్ట్మార్టం చేసినప్పుడు ఆ ఆవు అనేది కోఎంజైన్ Q10 లేకపోవడం వల్ల చనిపోయిందని తేలిందండి. అప్పుడు మన సైంటిస్టులు ఏం చేశారంటే ఒక సర్వే చేయగా ఈ కోఎంజైన్ Q10 అనేది ఆవులకైనా మనుషులకు కూడా ఇది అవసరం ఉంటుందా అని సర్వే చేయగా మనిషి అనేది 2 కారణాల వల్ల చనిపోతున్నాడని తేలిందండి. అదేంటంటే మన బాడీకి కోఎంజైన్ Q10 అనేది లేకపోవడం వల్ల, రెండవది సరైన సమయంలో కోఎంజైన్ Q10 అనేది మన బాడీకి అందించకపోవడం వల్ల ఈ 2 కారణాల వల్ల మనిషి అనేది చనిపోతున్నాడండి. మరి అప్పుడే కోఎంజైన్ Q10 అనేది మంచి గుర్తింపు అనేది రావడం అనేది జరిగిందండి. మరి ఈ కోఎంజైన్ Q10 అనేది ఎక్కడ ఉంటుందంటే మైటోకాండ్రియాలో ఉంటుందండి. చూడండి, మన బాడీ అంతా సెల్స్తో నిండి ఉంటుందండి. మరి అలాంటి సెల్స్ అనేది యాక్టివ్గా ఉండాలంటే మనం డైలీ తీసుకునే ఆహారంలోంచి వచ్చే గ్లూకోజ్ లెవెల్స్ అనేది కణాల ద్వారా మైటోకాండ్రియాకు చేరుతుందండి. చూడండి, మనం ప్రతిరోజు ఆక్సిజన్ కూడా తీసుకుంటామండి. మరి అది కూడా మైటోకాండ్రియాలో చేరుతుంది. మరి ఈ గ్లూకోజ్ లెవెల్స్, ఈ ఆక్సిజన్ రెండూ కూడా కెమికల్ రియాక్షన్ వల్ల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. మరి దీనివల్ల మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా యాక్టివ్గా ఉంటుందండి. మరి దీనివల్ల మన బాడీలో అతి ముఖ్యమైన అవయవాలు గుండె, లివర్, కిడ్నీ, స్కిన్, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా మనం అనేది ఆరోగ్యంగా ఉంచుకోవచ్చండి. మరి దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా గుండె మీద బాగా పనిచేస్తుందండి. అంటే దాని యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే మగ ఆడవారిలో స్పెర్మ్ కౌంట్ను పెంచుతుంది, అలాగే ఓవర్ హెడేక్ను తగ్గిస్తుందండి. చూడండి, చాలామందికి విపరీతమైన హెడేక్ అనేది వస్తూ ఉంటుందండి. దీనికి కారణం ఏంటంటే కోఎంజైన్ Q10 అనేది తగ్గడం వల్ల.
అంతేకాదు పురుషులలో వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. మన బాడీలో కొత్త సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే స్పెర్మ్లో ఉండే స్పెర్మటోజువాను చురుకుగా కదిలేటట్లు చేస్తుంది. అలాగే కండరాల పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే మన డయాబెటీస్ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా అనేక రకాలుగాను ఈ కోఎంజైన్ క్యూటెన్ అనేది ఉపయోగపడుతుందండి. మరి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. మరి దీని యొక్క ఎంఆర్పి చూసుకున్నట్లయితే 1175 రూపాయలు ఉంటుందండి. ఒక డిస్ట్రిబ్యూటర్గా 20% డిస్కౌంట్తో 995 రూపాయలుగా దొరుకుతుందండి. మరి దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే భోజనం తర్వాత 1 or 2 క్యాప్సూల్స్ అనేది తీసుకోవచ్చండి. మరి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకొని మన బాడీలోని అతి ముఖ్యమైన అవయవాలను హెల్తీగా ఉంచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.